మేనేజ్మెంట్ స్టాఫ్ జేడీకి అగేన్స్ట్గా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అవును, స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు. స్టూడెంట్స్ మంచి పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందుకే మేనేజ్మెంట్కి ఆయనంట పడదు. రెండోది 6 తర్వాత గురుడు ఫుల్ పటాస్లో ఉంటాడు. Sorry guys. సారీ హాయ్ ఆ మురళిగాడు ఓవర్ లైన్ వేస్తున్నాడే. హాయ్ హాయ్ సార్ క్లాస్ రూమ్ అటువైపు సార్. ఓ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. రోజు తాగేంత బ్యాక్ స్టోరీ ఏంటి? అది మాత్రం అడక్కు. ఎవరైనా అమాయకులు తగిలారనుకో నోటికొచ్చినట్టు కథలు చెప్తాడు. ఆ తర్వాత తను కాపాడి మా ఊరికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నాను. లవ్ లో పడ్డాం. పాస్పోర్ట్ రెడీ చేసి తన్ని పంపించే టైంకి టక్కుమని విలన్ వచ్చాడు. అయ్యయ్యో బాబుకు దొరికిపోయావా? ఉండక ఆ విలన్ పేరేంటంటే మిస్టర్ ఓబుల్ రెడ్డి. మా ఇద్దరిది ఒకే క్వార్టర్స్ రా. నాది 8G, తనది 7G. ఇండియా ఇక్కడుందిరా అమెరికా. అందుకే టక్కన గిటాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరా. నా చెంచల రాతను. ఆ జన్మలో ఇద్దరం ప్రేమించుకున్నాం. 500 మంది వచ్చినా ఏసేసేంత వీరుని, కానీ కొండ మీద నుంచి పడిపోయి చచ్చిపోయాం. అందుకే ఆ అమ్మాయి కోసం ఈ జన్మలో వెతుకుతున్నాను రా. సార్ రే ఇది చాలా టూ మచ్ రమ్య. సరే, ఆయన ఏ డిపార్ట్మెంట్? ఆయన ఈ కాలేజీలోనే చదివారు. సైకాలజీలో ఎంఫిల్ పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తున్నారు. మే ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. ఐ సెడ్ స్టాండ్ అప్. ఇప్పుడు మీ మనసు శరీరం ఫోకస్డ్ గా ఉందని చెక్ చేయబోతున్నాను. వి ఆర్ హియరింగ్ but not listening. Students don't listen to their teachers, teachers don't listen to their students. Now run. Run. Water. Electricity. Children don't listen to their parents, parents don't listen to their children, and finally don't listen to their people. ఇప్పుడు నేనేం చెప్తానో దాన్ని మీరు అలాగే చెప్పండి, కానీ దానికి అలా ఆపోజిట్ గా చేయండి. జంప్ ఇన్, జంప్ లెఫ్ట్, జంప్ రైట్. Now on the start board. Faster. Now close your bloody eyes and freeze. Class disperse. సరే, నాకు క్లాస్ కి టైం అయింది. లంచ్ లో మీట్ అవుతాం. ఓకే, షూర్. నే మళ్ళా చెప్తున్నా, దీనంతటికీ కారణం గా భవానీ గాడే. మన యూనియన్ ఎలక్షన్ ఆడు గెలవనికి ఎదురుగా పోటీ చేసి వాళ్ళందరినీ సంపుతుండు. ఆడు ఏసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకెరక. గురుమూర్తి బావా, వీళ్ళకి సమజైనదో లేదో నీకు సమజ్ అవుతుందా? నేను షురు అయినప్పటి సంది ఇదే చెప్తున్నా. పిల్లల జైల్లో ఉన్న బచ్చాగాళ్లతో తప్పుడు పనులు చేయిస్తూ హే గమని కూర్చున్నారండి. చెప్పండి. మేము గదే మాట చెప్తాం. అన్నా నమస్తేనే. ఏం రావులేగా, నువ్వంతా పోటీగాడివా? అన్ని చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తుందా? చూస్తా. గది కాదే, ఎందుకింత గుస్సా అవుతున్నావు? నేను నీ తమ్మి లెక్కనే, ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం. రే, నీతో నాకు ముచ్చటేందిరా? నీ సంగతి నేనే చూస్తా. రే బండిది మనం. అన్న, సమస్య వస్తే గొడవలాడితే సరిపోతా. ఏదైనా మాటలతో చూసుకుందామే, ప్రాణం పోతే సమస్య తిరుగుతా. రే, ఏ పోరగాళ్ళైతే అడ్డం పెట్టుకుని నువ్వు అంతా నీ లేపుతున్నావో అదే పోరగాళ్ళతో నీ నేసేస్తా. చూస్తావా? అన్నా, నేను చిన్న పోరండి, నీ తాను పెరిగినోనేనే. నన్ను పోసుకునేటోడివి నాకే ఎదురు నుంచి మాట్లాడాలా? సరే అన్నా, నా మాట అయిను. తీసి పారేస్తా నిన్ను. చెప్తున్నా, చిన్న అప్పుడు పోరని చెప్తున్నా. సమజ్ అవుతుంది. పోయినవా? సో సాడ్. మీరే చూసిండ్రు కదా నేనేం చేసినా. అన్నతో మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాటికి సచ్చుండేటోడిని. ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే. ఏదో ముప్పొద్దుల అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు, అన్నం దండించిండు. అన్న ఆత్మ శాంతించాలా. ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది, కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను.
అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని ఫర్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తోంది సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? యా యు ఆర్ If రైట్. this happens, some other issue will create. సార్ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫిట్ ఫర్ ఎలక్షన్స్. కరెక్టే. ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్ నో. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య. చార్లత మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. అది కాదు సార్. ఏయ్, జేడి సార్ ఎందుకు నేమ్ మాట్లాడడం లేదు? అవును కదా ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్. ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడి, మీ ఒపీనియన్ ఏడో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడి? నిన్నేం వారం? గురువారం. గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను ఫుల్గా జేడి, ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. నీకు ఎక్కడేం పని? రోసి మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. Get వాళ్ళ out. హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకే. కదా? ఓ, సార్, ఓ, అవును సార్. సార్ పాపం Suspend వంటకి చేసి పారేస్తాను. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతారు సార్. అబ్దుల్, ఏమైందిరా? లేవండి సార్. చెప్పరా? మాట్లాడండి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట, అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. హలో? సార్ సార్, ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. బయటికి పోరా. థ్యాంక్ యూ సార్. జేడి, ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజీలో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. వచ్చే జూన్ 25వ తారీఖు ఎలక్షన్స్. వీడు మాస్టర్గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్టూడెంట్గా ఉండి కండక్ట్ చేయడం నేను చూశాను. Shake your hands. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. ఒక్క పోస్టర్ కూడా వదలకండి, మొత్తం చించేయండిరా. కేటాయించిన ప్లేస్లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్ మొత్తం 5,500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఇదేం కాలం? సార్ అది రిలీజియన్ అండ్ క్యాస్ట్ వైజ్ కేటగరైజ్ చేసాం. అది వద్దమ్మా. దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. రై,
ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటావు చెప్పు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే డిపార్ట్మెంట్ కో లక్ష. నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల నా హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఓ, మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురుంది. నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం. అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించారా? కనిపెట్టేసిందా? రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి 12 మీకోసం వస్తాను. తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? మనం ఎందుకు నడుచుకోవాలి? క్యాంటీన్లో బెవరేజెస్ ఫ్రీ, ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. అన్నిటిని మించి ఆలోచించండి. ఒక అమ్మాయి లీడర్గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్గా కావాలా? అది నా గ్లాస్ కాదురా, ఎవడో తాగొదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా.